ఈ 13 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేని మీదైనా ఎక్కువ సమీక్షలు చేశారు అంటే అసలు కంపారిజన్ కూడా కరెక్ట్ కాదేమో. అంటే దేని మీద ఎక్కువ చేశారు అనే ఆ డిస్కషన్ కూడా నిస్సందేహంగా అమరావతిలో ఇది, అమరావతిలో అది, అమరావతిలో నీళ్ళు ఎత్తేస్తున్నాం, అమరావతిలో ముళ్ళ చెట్లు కొట్టేస్తున్నాం, అమరావతిలో జేసీబీ పెట్టినాం. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇన్ని వేల కోట్లు ఇచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్ని కోట్లు ఇచ్చింది, హడ్కో ఇన్ని కోట్లు ఇచ్చింది. అమరావతి ఇది, అమరావతి అది. ఇదంతా ఒకెత్తు అయితే ఇప్పటికే ఉన్న 54,000 ఎకరాలకు సరిపోదని ఇప్పుడు మళ్ళీ అదనంగా 44,000 ఎకరాలు అని తాజాగా 35,000 ఎకరాలను సేకరించడం కోసం సిఆర్డీఏకి పర్మిషన్ ఇచ్చారట. అందులో మరి ఇన్ని వేల ఎకరాలు స్పోర్ట్స్ సిటీ, అన్ని వేల ఎకరాలు విమానాశ్రయం. అదిగో ఇదంతా తీసుకున్నామంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఫుల్ డెవలప్ అయిపోతాయి, ఆ భూములకు ఫుల్ రేట్లు వస్తాయి. అదిగో ఇంత వాళ్ళకి ప్రభుత్వానికి వస్తుంది, ఇంత భూములు ఇచ్చిన వాళ్ళకి వస్తుంది, మీ రేట్లు ఇంత వస్తాయి, మీ రేట్లు అంత వస్తాయి. ఎంతసేపు ఉన్న భూముల రేట్లు పెరుగుతాయి, మీరు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కట్టాలి అన్న దగ్గర మొదలైన చర్చ ప్రభుత్వమే దగ్గరుండి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపినట్లు, ఒక రాజధాని కట్టాలి అన్న దగ్గర నుండి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపినట్లు వీళ్ళ విన్యాసాలు ఏంటో నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఒక అమరావతిలో భూములు సేకరించి అక్కడ భూములే కుప్పల కోట్లకు రేట్లకు పోయి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే డెవలప్ అవ్వాల్సిందేముంది? ఒక పని చేయండి మరి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పబ్లిక్ లిమిటెడ్ అని చెప్పి ఒకటి తయారు చేయండి, దానికి ఒక మంత్రిత్వ శాఖ పెట్టండి, దానికి ఐఏఎస్లో పెట్టండి, మొత్తం ఒక సపరేట్ మినిస్ట్రీ కింద దాన్ని తయారు చేయండి. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పబ్లిక్ లిమిటెడ్ అనే ఆ మంత్రిత్వ శాఖకు ఎవరినో ఒక మినిస్టర్ పెట్టి మొత్తం ఒక యంత్రాంగాన్ని పెట్టండి. పెట్టి ఇప్పుడు అమరావతిలో వేసినట్లు తిరుపతి దగ్గర 1,000 ఎకరాలు సేకరించండి, ఒక వెంచర్ వేయండి. రాజమండ్రి దగ్గర 1,000 ఎకరాలు సేకరించండి, ఒక వెంచర్ వేయండి. అటు విశాఖ దగ్గర 1,000 ఎకరాలు ఉంటే సేకరించి దాన్ని ఒక వెంచర్ వేయండి. ఈ వెంచర్ చుట్టూ డెవలప్ చేసుకుంటూ పోండి. ఒక అమరావతికి ఎందుకు? ఇప్పుడు ఏమన్నా కనుక రాజధాని కడుతూ ఉన్నారు అన్న ఆలోచన ఉందా అక్కడ? మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా? రాజధాని కట్టాలి అనేది ఎప్పుడో దాటిపోయిన రబ్బా వీళ్ళు. మొత్తం రియల్ ఎస్టేట్, అదిగో ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఈ భూముల రేట్ అంతా, ఆ భూముల రేట్ అంతా. అసలు మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. రోజు ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రులు ఇదే చర్చ. ఇన్ని వేల ఎకరాలు, అన్ని వేల ఎకరాలు సేకరించే గ్రామ సభలు. అసలు పిచ్చిలేస్తుంది. ఇంత దారుణం ఏంటి? హైదరాబాద్ అనేది విడిపోయినప్పుడు, హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నెత్తి నొరగొట్టుకున్నది ఏంది? ఇక్కడ మనకు ఒక సిటీ డెవలప్ చేయకుండా పోయారు, ఇక్కడ ఒక పెట్టుబడి పెట్టలేకుండా పోయారు, మొత్తం తీసుకెళ్ళి అంతా హైదరాబాదులోనే పెట్టారు. ఇప్పుడేమో అది మహానగరంగా అయిపోయిన తర్వాత హైదరాబాద్ మనకు సంబంధం లేదంటున్నారు. మరోసారి ఇటువంటి తప్పు జరగకూడదు. ఒకే దగ్గర రాజధాని పెడుతూ ఇంత పెద్ద పరంజామా, ఇంత పెద్దగా తయారు చేయకూడదు. ఏ నగరం ఎక్కడో దగ్గర ఒక రాజధానిని కట్టేసి అంతా రాష్ట్రంలో అన్ని నగరాల మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా దృష్టి పెట్టాలి, ఒకే దగ్గర కేంద్రీకృతం కాకూడదు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నాం. అట్లా అనుకుంటే మనకు పేరేమొస్తుంది? మన పేరు చరిత్రలో నిలబడిపోవాలని చెప్పి ఏమన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుకున్నారేమో తెలియదు. కానీ ఇంకా 14లో మొదలెట్టారు ఈసారి విన్యాసాలు అమరావతి చుట్టూ. ఇప్పటికీ అవే. అసలు ఏంటండి, ప్రభుత్వాలు భూములు తీసుకొని రాజధాని కట్టాలంటే 8,000 ఎకరాలు కావాలి. వీళ్ళు చేస్తున్నది ఏంది? పక్కన గన్నవరం పెట్టుకొని అమరావతిలో 5,000 ఎకరాలతో విమానాశ్రయం కడతారంటే ఏమైనా అర్థం ఉందా? 1,000 ఎకరాలు, 3 పంటలు పండే భూములు, ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం లేదా? అసలు ఎవరు ఏం చేయట్లే. ఎవరు పెద్దగా ఇప్పుడు నోరు మెదిపే పరిస్థితులు మెరిపిందంటే ఇంక వాళ్ళంతా కనుక రాష్ట్ర వ్యతిరేకులు, దేశద్రోహులు. 2014 నుంచి 19 వరకు అప్పుడు భూములు సేకరించినప్పుడు ఒక ఆయన అక్కడికి వెళ్ళి పెరుగన్నం తినొచ్చిండే. ఆ పెరుగన్నం తినొచ్చిన మనిషి కూడా ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇంకా ఆడిపోయి పెరుగన్నం తినేది లేదు, లేకపోతే కాసింత ఉలవచారు తాగొచ్చేది లేదు, ఏం లేదు. ఏందా రోజు ఇదే పంచాయతీ. మరి అది అమరావతి భూముల పంచాయతీని ఎందుకు పెట్టండి? తిరుపతిలో, రాజమండ్రిలో, విశాఖపట్నంలో, వీలైతే అక్కడ ఇంకా శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించి వెంచర్లు వేయండి, ప్రభుత్వమే కట్టండి.
దాని ద్వారా ఆదాయం వస్తుంది కదా మీకు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏంటి అబ్బా స్వామి, ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలో మీరే క్రియేట్ చేయండి, ఆ చరిత్రను కూడా మూట కట్టుకోండి. ప్రభుత్వ భవనాలు మీరు ఇంకా ప్రైవేట్ వెంచర్లు కానీ వేసుకుంటూ ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పి వేయండి, టెండర్లు బిడ్లు వేయండి, వేసి ఇంత దాని నుంచి సంపద సృష్టించండి. లేసిన దగ్గర నుంచి అమరావతి ఇన్ని వేల ఎకరాలు, ఇది గ్రీన్ సిగ్నల్, ఆడ ఇది ఈడ ఇది, రాజధాని కడుతున్నారనే చర్చ ఉంది అక్కడ. అరే నీ పాసు